ఏ ఆగగు, కడుపుతో ఉన్నవాళ్ళు బొప్పాయి పడు తినకూడదు. ఏమివ్వాలో నాకు బాగా తెలుసు, నువ్వు తినరా. ఎవరమ్మా నువ్వు? నీకేం కావాలి? పిసికేవి అంటే పోలీస్ కానిస్టేబుల్ కొవ్వూరు వీరలక్ష్మి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మూసుకుని కూర్చో. ఎవరు నువ్వు కోర్టుకు వచ్చావా? కోర్టు ఆర్డర్ ఇది, భద్రత కోసం వచ్చారు. ఎస్, ఇక్కడ ఎవరైనా తలతిక్కగా మాట్లాడడం మొదలు పెట్టారో టవ్వ టంగుమంటుంది. టవ్వంటే అల్లుడు గారు రండి కూర్చోండి, ఫోన్ చేద్దాం. ఎవరు అల్లుడు గారు? అమెరికా నుంచి అల్లుడు గారు నెక్స్ట్ వీక్ వస్తున్నారు. బబ్లు, వీళ్ళకి సర్వెంట్ క్వార్టర్స్ చూపించు. నేను మూసుకుని కూర్చోమన్నాను కదా. ఎవరు సర్వెంట్ క్వార్టర్స్ లో ఉండపోయేది? నేను ఇక్కడే ఉంటాను, అంతేకాదు తనతో తన బెడ్రూమ్ లోనే ఉంటాను. ఏ నీ కోసం కాదే, నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ సేఫ్టీ కోసం. నేను మీతోనే పడుకుంటాను. వాట్ ఇస్ దిస్? ఏంటి? అది మీ సేఫ్టీ కోసమేనండి. ఏం తింటున్నావు? బొప్పాయి పండు ప్రెగ్నెంట్ లేడీ తినకూడదని నీకు తెలియదు? హీట్ అది. ఆర్ యు ట్రైయింగ్ టు కిల్ మై చైల్డ్ అగైన్? ఏమా నువ్వు చిన్న పిల్లవి, మీ అమ్మకైనా బుద్ధి ఉండకర్లా బాక్స్ బత్తలవుతుంది. మినీ? ఎస్, నర్స్ మినీ. తను ఏం తినాలి ఏం తినకూడదు అని డాక్టర్ ఒక లిస్ట్ రాసి ఇచ్చారు కదా, దాన్ని క్లియర్ గా చదివి వినిపించండి. ఓకే సార్. మ్యామ్, మార్నింగ్ 8 AM బాదాం, పిస్తా, పాలు, ఫ్రూట్స్. నో వే మమ్మా, ఇవన్నీ నేను తినలేను. తినక తప్పదమ్మా, ఇది డాక్టర్ అడ్వైస్. తినలేను అంటున్నాగా. బాక్స్ బత్తలైపోతుంది. సంగతి వదిలేయండి, జడ్జి గారికి ఒకసారి ఫోన్ చేయండి. కరెక్ట్, ఈ ఇంట్లో ఫోన్ నా దగ్గర ఉందమ్మా. థాంక్యూ. ఇవ్వాలి మరి, కోర్టు జైల్లో వేస్తారు. హలో, జడ్జి రేఖా మేడం గారా? ఈ ప్రియా కిట్టి కేసు ఒకటే గొడవగా ఉంది మేడం. కిట్టి కేసు కాదు మేడం, వాళ్ళు కొట్టుకునే కేసు. అవునవును, ఆ అమ్మాయి సరిగా కోఆపరేట్ చేయట్లేదు మేడం. మేడం, నన్ను ఒక పని చేయమంటారా? ఆ అమ్మాయిని 2 రోజులు లాకప్ లోకి తోసి చేతులకి బేడీలేసి మోకాళ్ళ చిప్పులు పగలు కొట్టి బెండు తీయమంటారా? ప్లీజ్ స్టాప్ ఇట్. మేడం, ఒక్క నిమిషం, అమ్మాయి బెండ్ అయినట్టుంది, సవర తీసి ఫోన్ చేస్తాను. ఇప్పుడు మీకేం కావాలి? చూడు, నేనేం చెప్తున్నానో అదే చెయ్యాలి, నేనేం ఇస్తానో వాటినే తినాలి. నాకు భోజనం వద్దు, మట్టి గడ్డలొద్దు. నో, నువ్వు గర్భవతివి, మట్టి గడ్డలు విభూతి తినే తీరాలి. ఓ గాడ్, టూ మచ్. రూమ్కి పోవే, నేను వస్తాను. నర్స్ మినీ, ఒక్క నిమిషం ఇటు వస్తారా? ఎస్ సార్. బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉందా? కరెక్ట్గానే ఉంది సార్. సరే, మీరిద్దరు కాస్త బయటకు వెళ్తారా? నేను ఇక్కడే పడుకుంటాను. ఏం లేదు, మొగుడు పెళ్ళాలి కదా, ఏదో కింద మీద పడతాం. ఓ, ఆ రూట్ లో ట్రై చేస్తున్నారా? ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్ పీసీకేవి. నర్స్ మినీ. ఏంటి? ఏంటంటే? ఏం చేయబోతున్నావు? ముద్దు పెట్టబోతున్నాను. ఏంటి? నీకు కాదే, నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డకి ముద్దు పెట్టబోతున్నాను. ఇన్నాటికి కరెక్ట్గా సమయం చూసి గంట కొట్టావు. సరే సరే, నేను ముద్దు పెట్టుకోవాలి. అదంతా పుట్టిన తర్వాత. ఏయ్, ఇలా చూడు, నీకు ముద్దు పెట్టకూడదు అనడానికి రైట్స్ ఉండొచ్చు, కానీ నా బిడ్డకి పెట్టకూడదు అనడానికి నీకు రైట్స్ లేవు. మర్యాదగా ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా లేకపోతే పోలీసులు పిలవమంటావా? పీసీకేవి. బాక్స్ బత్తలైపోతుంది, ఏమైంది? ప్రస్తుతానికి అక్కర్లేదు, అవసరం అయితే తర్వాత పిలుస్తాను. ఓకే, మీరు ఎప్పుడు కావాలన్నా పిలవండి, నేను వస్తాను. ఇప్పుడు పిలిచినట్టే పిలుస్తాను, ముందు మీరు వెళ్ళండి. చిలిపి. థ్యాంక్ యూ. నా బుజ్జి, నా బంగారు, నా చిన్ని, దిగులు పడకు. ఇప్పుడు నువ్వు నరకంలో ఉన్నావు. మీ నాన్న వీలైనంత త్వరలో నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాడు, సరేనా? ఇప్పుడు నువ్వు బజ్జో జో 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 జో. ఎక్స్క్యూజ్ మీ, నేను నిద్రపోవాలి. నిద్రపో, ఎవరొద్దన్నారు? జో ఇలా జో టార్చర్ పెట్టి ఎలా నిద్రపోను? దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, అది నీ సమస్య. నేను నా బిడ్డను జోకొడుతున్నాను, నువ్వు బొజ్జురా నాన్న. జో జో జో, చిన్ని కన్నా జో, బుజ్జి కన్నా జో, చిన్ని కన్నా బుజ్జి కన్నా జో 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 జో.
బుజ్జి కన్నాజు చిన్ని కన్నాజు అయ్యో రామా. ఏయ్, లే 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 లే, లే, లే. ఏ ఏంటి? టైం 6:15 వాకింగ్ కి వెళ్ళాలి. నేను ఎక్కడ ఏయ్, నిద్రపోయాను? అదంతా నాకు తెలీదు. మరి ఏదో ఇప్పుడు నువ్వు వాకింగ్ వస్తావా లేక పోలీసుని పిలవమంటావా? పీసీకేవి బాక్స్ బద్దలైపోతుంది. ఏంటమ్మా ప్రాబ్లం ఏమండి? ఇక్కడ? తన కుక్కను తీసుకుని వాకింగ్ కి వెళ్తుంది, కానీ నా బిడ్డను తీసుకుని మాత్రం వెళ్ళదట. ఆ మాట అన్నా. నర్స్ కాస్త చెప్పండి. యా మార్నింగ్ 6 AM యు మస్ట్ వాక్. డాక్టర్స్ right. ఇన్స్ట్రక్షన్. రాత్రంతా నన్ను నిద్రే పోనివ్వలేదండి. అలాగా సిలిపి. ఏమిటి మీకు తప్పితే వేరే ఛాన్స్ లేదా? అది కదా అయ్యో. అదే కదా. ఏమా నీకు నిద్ర కావాలి, డైవోర్స్ కావాలి. ఇప్పుడే జడ్జి మేడం ని లేపుతాను. ఈ ఇంట్లో అయ్యో. పోనీ- కదేంటి? నీకు ఇప్పుడు ఏం కావాలి? వాకింగ్ రావాలి అంతేగా? అవును. వచ్చి చస్తాను. ఆ, పద పద పద. దివ్య, నీకోసం ప్రాణం ఇస్తాను. నువ్వేం అడిగినా ఇస్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను. నా మనసంతా నువ్వే. ఊరికే మట్టిలో నీ పేరు రాశాను అనుకుంటావా? మట్టిలోనే కాదు, మనసులోనూ రాసుకున్నాను. నా ఒంట్లో ఊపిరినంత వరకు దాన్ని ఎవరూ చెరిపలేరు దివ్య. సో స్వీట్. ఐ లవ్ యూ దివ్య. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఎస్, ఏంటిది? దివ్య, భరత్ మా పేర్లు. స్టార్స్ చూపించారే, ఇక మీద చూపిస్తాడు. ఉదయాన్నే నేను ఇక్కడ తీసుకొచ్చి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ. వాణ్ణి నమ్మి మోసపోవద్దు. తర్వాత పెళ్లి చేసుకుంటూ చాలా కష్టపడతావు. అనుభవంతో చెప్తున్నాను. అతను చెప్పేదంతా అబద్ధమని ఎలాగో తెలుసు. నాకు నచ్చింది. నా సంతోషం కోసమే కదా తను అబద్ధం చెప్తుంది. లవ్ లో అబద్ధమే లేకపోతే జీవితంలో థ్రిల్లే ఉండదు. మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను. ఏ నీకు అసలు బుద్ధి ఉందా? కడుపుతో ఉన్న ఆడవాళ్ళు మంచి విషయాల గురించే ఆలోచించాలి. చక్కటి సంగీతం వినాలి, Yeah. చక్కటి దృశ్యాల్ని చూడాలి. Absolutely. నా పాటికి నేను మాట్లాడుతుంటే నువ్వేటో. Oh, no. యూ ఫూల్! ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ ఫోటో డస్ట్బిన్ లో వేస్తావు? ఇలా చూడు, నా బిడ్డ నీ కళ్ళతోనే ఈ లోకాన్ని చూస్తోంది. అది ఈ దరిద్ర మొహాన్ని చూస్తే ఏమవుతుంది? Bloody how dare you! బాక్స్ బద్దలైపోతుంది. పోట్లాట మాట్లాడుతూ ఉండాలి. ఏయ్, ఏమైంది? ఏమైంది? బిడ్డ తంతుంది. శాబాష్ రా బేటా, వదలకు బాగా గుద్దు గుద్దు గుద్దు, తన్ను బాగా తన్ను లోపలించే తన్ను, అస్సలు వదిలిపెట్టకు, బాగా కాళ్ళతో తన్ను. నన్ను కొడుతోంది కదా, లోపలించే హింసించు. టార్చర్ పెడుతున్నావు కదా, వదలను, నిన్ను వదలను. లవ్ చేసేటప్పుడు ఇదే చెప్పావు, కానీ ఇప్పుడు చెప్పే స్టైల్ మారిపోయింది.